హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, మా పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే మా చిన్నపాప అయితే ఈదిలోనే మొదలుపెట్టేసేవాడు. స్కూల్లో జరిగిన విషయాలన్నీ చెప్పేసేవాడు అనమాట. లోపలికి రారా బాబు చెప్తూ కానీ అన్నా సరే ఈదిలోనే మొదలుపెట్టేసేవాడు. లోపలికి వెళ్ళాక ఏమన్నా స్నాక్స్ పెట్టేవాడికి. స్నాక్స్ తిన్న తర్వాత ఇప్పుడు చెప్పు అంటే మొదలుపెట్టేవాడు. పొద్దునుంచి స్కూల్లో జరిగిన విషయాలు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఏమనుకున్నారో, ఎవరైనా దెబ్బలాడుకున్నారా ఏంటి, టీచర్ ఏమన్నారు, ఎలా చెప్పారు అవన్నీ చెప్పేవాడు. అక్కడ ఏమన్నా కథలు చెప్తాయి కూడా వచ్చి నాకు చెప్పేవాడు. నేను వినేదాన్ని. నాకు అలాగా అనేదాన్ని. అన్నాక తర్వాత మీ చిన్నప్పుడు మీకు చెప్పలేదా మీ టీచరు అని అడిగేవాడు. మా చిన్న చెప్పారమ్మా నాకు తెలుసు ఆ కథ అని నేను ఈనాడు అనలేదు. ఏమని అంటే ఆడు ఏమి చెప్పినా వినేదాన్ని. పూర్తిగా విన్న తర్వాత అప్పుడు చెప్పేవారు. కాకపోతే పిల్లలు చెప్పినప్పుడు మనం పూర్తిగా వినాలండి. ఏ విషయం చెప్పినా ఎందుకంటే నాకు తెలుసు, నాకు ముందే తెలుసు, నాకు అన్నీ తెలుసు అనకూడదు. అన్నాం అనుకోండి వాళ్ళు ఇంకా ఆపేస్తారు. ఆ రోజు నుంచి మనకు చెప్పడం మానేస్తారు ఏదైనా. కాబట్టి ఏదైనా పిల్లలు చెప్తున్నారు అనుకోండి, శ్రద్ధగా వినాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు మనకు తెలిసినదే అవ్వచ్చు, అయినా సరే వినాలి. విని అప్పుడు ఆ తర్వాత మా చిన్న అబ్బాయి డౌట్స్ చాలా చెప్పి ఒకసారి అడిగాడు, అమ్మ నీకు ఇవన్నీ తెలియదా అని అడిగాడు. అప్పుడు నేను చెప్పాను, తెలుసు, అయినా సరే నువ్వు అంత ఇంట్రెస్ట్గా చెప్తున్నావు కదా, చెప్పినప్పుడు నేను వినాలి కదా అని అన్నాను. అప్పుడు ఆడు సంబరపడిపోయాడు. మా అమ్మ చక్కగా ఉంటుంది నేను ఏం చెప్పినా అని. అలాగా పిల్లలకి ఏంటంటేనండి, ఏదైనా సరే వాళ్ళు చెప్తుంటే మనమే మధ్యలోను నాకు ఇవన్నీ ముందే తెలుసు, నాకు తెలియదా అనేవి మాట మటుకు ఎప్పుడు మాట్లాడకూడదు. పిల్లలు ఏది చెప్పినా వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినాలి. అది అసలు విషయం.